వేదిక అలంకరించిన ఎంఈఓ గాంధీ గారికి, అలా సర్పంచ్ సుజాత గారికి, కనబాబు గారికి, ఎంపీటీసీ లక్ష్మబాబు గారికి, వైస్ ప్రెసిడెంట్ దొర గారికి, వార్డు మెంబర్ రాంబాబు గారికి, మిగతా వార్డు మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే వేదిక ముందు కూర్చున్న గుంటపల్లి గ్రామ పెద్దలందరూ కూడా నమస్కారాలు. మనం ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బహుత్తర కార్యక్రమంగా దీన్ని 13,300 చిల్లర పంచాయతీలకు ఒకేసారి గ్రామ సభ నిర్వహించాలని చెప్పారు. కాబట్టి మనం అందరం కూడా గ్రామంలో ఉన్న పనులు చాలా మటుకి సెక్రటరీ గారికి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ నాగరాజు గారికి మేము చెప్పాం. ఇంకా ఏమైనా పనులు అవన్నీ చదువుతారు, ఇంకా ఏమైనా పనులు మర్చిపోతే అవన్నీ కూడా మీరు చెప్తే అవి నోట్ చేసుకుంటారు. దపదపాలుగా మా అందరం కూడా ఈ పనులు ఈ గ్రామంలో చేసుకుందామని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాను. అలాగే గుంటపిల్ల చాలా మట్టికి అయిపోయి 1-2 రోడ్లు సిమెంట్ రోడ్లు వేయాలి. తర్వాత డ్రైన్స్ విపరీతంగా పోయాయండి. ఎండీపేటలో చాలా దారుణంగా ఉన్నది. అక్కడ వర్షం వస్తే మోకాళ్ళ లోతు నీటితో వెళ్ళవలసి వస్తుందని అందరూని. ఆ రోడ్డు కూడా పెద్ద రోడ్డు ఉంది, అవన్నీ కూడా రాశాం. అవన్నీ కూడా మీరు శాంక్షన్ చేసి మనకి ఆ ముంపుడి కార్యక్రమాన్ని ఎండీపేటలో మీరు సహకరించాలి మనందరికీ. అలాగే బరిల్ గ్రౌండ్ కి వెళ్ళడానికి దారి బాగానే ఉంది కానండి, అక్కడ ప్రహరీ కూడా శాంక్షన్ అయింది, పునాది కట్టాం. ఆ గోడ కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. అక్కడ బరిల్ గ్రౌండ్ కి వెళ్లి స్నానాలు చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉందండి గుంటపిల్లిలో. ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఆ తోట నుయ్యి దగ్గరికి వెళ్లి స్నానాలు చేస్తాం. అక్కడ చేత ఉండట్లేదు, బోరు ఉండట్లేదు. అంచేత మీరందరూ కూడా నేను ప్రపోజల్ పెడుతున్నాను. ఉప్పు నీళ్లు దగ్గర స్నానాల ఘాట్ కట్టాలని బారో చెరువు దగ్గర. ఆ ఘాటు మా సొంత ఖర్చులతో గడ్డో రమేష్ గారి పేరు మీద కడతానని ఎప్పుడో మాట ఇచ్చాను. దానికి పర్మిషన్ ఇప్పించవలసిందిగా ఎంఆర్ఓ గారిని, ఎంఈఓ గారిని కూడా కొంచెం రికమెండ్ చేస్తే నేను మా బ్రదర్ రమేష్ గారి పేరు మీద అక్కడ స్నానాల ఘాటు వాటర్ ట్యాంక్ కట్టి స్నానాలు చేయడానికి ఇబ్బంది లేకుండా ఎప్పటి నుంచో నా కోరిక. అది కూడా పూర్తి చేస్తానా పర్మిషన్ ఇస్తే. ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు సభను ఉద్దేశించి ఎంపీటీసీ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను.